భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 1200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పంట ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల రాకపోకలకు ఇబ్బంది కూడా కలిగింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ముఖ్యంగా కౌలు రైతుల పాలిట వర్షం శాపంగా మారింది. అప్పులు తెచ్చి పంట సాగు చేస్తున్న రైతులు వాతావరణ ప్రభావంతో కురుస్తున్న వానలకు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. భూపాలపల్లి జిల్లాలో 1200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అందులో 1100 ఎకరాల్లో పత్తి పంట, 160 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి పంట వేస్తే ఇప్పుడు నీటి పాలైందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. రాదే అది ఫోన్ చల్లకుండా బురదలా పడుకుంటే ఎడిపోతావు. ఐదు ఎకరాలు కౌలు పడితే ఈ 3 రోజులు బట్టి ఈ అనేకమైన వర్షాలు గుడుచుకుంటూ మొత్తం కాత దశలో ఉన్న పత్తులన్నీ మొత్తం రాలిపోయినాయి. మొత్తం ఎర్రబడి మొత్తం నల్లబడిపోతున్నాయి. నీళ్ళు మొక్కల పడి నీళ్ళు నిలిచినాయి. ఈ వర్షం చూస్తే మొత్తం అక్కడ రాకుండా వరద పోతున్నాయి. ఈ 3 రోజులు బట్టి మొత్తం ఉరిగిపోయి మొత్తం నల్లబడ్డాయి. పెట్టుబడుల కథ లేదు. ఇప్పటికే 1,50,000 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాం. వాటి మీద ఏమైనా ప్రభుత్వం కొద్దిగా ప్రజాపాలన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మమ్మల్ని కొద్దిగా ఎదిరి ఆదుకోవాలని కోరుతున్నాం.